ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళా శ్రీశక్తి విజయోత్సవం వేడుకలు జోరుగా సాగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించిందన్నారు. అనంతరం మార్కాపురాన్ని జిల్లా చేయడంలో తన భాగస్వామ్యం ఉందని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ మరలయ గ్రామంలో వర్షాకాలం కారణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. లోతైన గుంతలు, మట్టితో నిండిన రహదారిని స్థానికులు సొంత నిధులతో మరమ్మతు చేశారు. ఇప్పుడు గ్రామస్తులు సురక్షితంగా రాకపోకలు కొనసాగిస్తున్నారంటూ ప్రజల సమస్యల పట్ల తమ పరిపాలకులు సున్నితంగా స్పందించారని మాజీ సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు అభినందించారు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని వైసీపీ సమన్వయకర్త సుధీర్ మండిపడ్డారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నెల 9న రైతులతో కలిసి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించనున్నట్లు చెప్పారు. రైతులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల మరణాలు ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల సంస్థలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని వారు కోరారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు కమిషన్ల కోసం డిజైన్లు మార్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సిబిఐ విచారణకు భయపడేవారు నిర్దోషులైతే కోర్టుకు ఎందుకు వెళ్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో భీమవరం గ్రామంలో సచివాలయం ముందు గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పంచాయతీ ముందు మున్సిపాలిటీ వద్ద అనే నినాదాలతో సచివాలయాన్ని చుట్టుముట్టారు. మున్సిపాలిటీగా వీలైనమైతే స్థానికులు ఉపాధి కోల్పోతారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కువగా ఎస్సీ, బీసీ వర్గాల వారు ఉండటంతో వారు ఉపాధి నుంచి బహిష్కరించే ప్రమాదం ఉందన్నారు. మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కరీంనగర్లో పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి భారీ సంఖ్యలో సమావేశానికి చేరుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక కోసం బలమైన ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నుండి కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన పూజలతో స్వామివారి పూజలు చేస్తున్నారు. భక్తులు 108 రకాల ప్రసాదాలతో గణనాథుని అలంకరిస్తున్నారు. భక్తులలో లోక కళ్యాణార్థం ఈ పూజలు పాల్గొంటున్నారు. నిమజ్జన వేడుకలను భారీగా నిర్వహిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలు పరిశీలించి విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రశ్నించి మెనూ ప్రకారం సరైన వంటకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటనతో పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు ప్రోత్సాహంగా నిలిచింది. భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సుదర్శన నరసింహ హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వేద ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నితీష్ రెడ్డి నిన్న రాత్రి 10 గంటలకు చేవెళ్ల నుంచి పామేనకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టి కాల్వలో పడి మృతి చెందారు. ఉదయం పొలాలకు వచ్చిన రైతులు కారులో మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎంపీ చింతన మోహన్ రాష్ట్రంలో రామరాజ్యం కాదు రావణ రాజ్యం ఉందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వంగా మారుతుందన్నారు. అభివృద్ధి లేకుండా ఎంబీఏ, ఎంసీఏ చదివిన నిరుద్యోగులు పారిశుద్ధ్య కార్మికులుగా
పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో 3,20,00,000 విలువైన కరెన్సీ వినాయకుడి పూజా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని 43వ వార్షిక వాసవి మార్కెట్ గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం 10 లక్షలతో ప్రారంభమైన వినాయకుడు ఇప్పుడు 3.2 కోట్ల విలువతో ప్రజలను ఆహ్వానిస్తోంది. 15,000 మందికి అన్న సంతర్పణ నిర్వహించినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఖమ్మం జిల్లా పాలేరు సొసైటీల వద్ద యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది రైతులు క్యూ లైన్లో నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కొక్క సొసైటీలో సుమారు 100 బస్తాలే అందుతాయన్నారు. అప్పులు తీసుకొని సాగు ప్రారంభించినప్పటికీ యూరియా లేక పొలం పనులు వదిలిపెట్టామని రైతులు చెప్పారు. అనంతరం మైకల్గూడెం గ్రామంలో పోలీసులు బందోబస్తుతో యూరియా పంపిణీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోడవలూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దాసిరిపాలెం, ఎల్లాయపాలెం రోడ్లను పునర్నిర్మాణం చేసి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. 14 నెలల్లో 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శ్మశాన వాటికకు 10 లక్షలు, సీసీ రోడ్డుకు 5 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి మంజూరు అయ్యాయని తెలిపారు. ఎల్లాయపాలెం రోడ్డును త్వరలో పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామీణ ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించిన రంగులు మార్చుకునే ఊసరవెల్లి స్థానికులను ఆకట్టుకుంది. దృశ్యం చూసిన ప్రజలు తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చుకునే అభినవతను స్థానికులు ప్రత్యేక ఆసక్తి రేపింది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్న బెండార గ్రామంలో అంగన్వాడీ టీచర్ పౌష్టికాహార సేవలు అందించకపోవడం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 3 నెలలుగా పిల్లలకు గుడ్లు, పౌష్టికాహారం అందడం లేదని, టీచర్ కార్యాలయానికి రాలేదని ఆరోపించారు. ఆమె అంగన్వాడీ టీచర్గా కొనసాగుతుంటే తమ పిల్లలను ఆ కేంద్రానికి పంపకూడదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సులో చోరీ జరిగింది. విజయ అనే మహిళ దగ్గర నుంచి 40,000 చోరీ అయ్యాయి. కోదాడ బస్టాండ్లో బస్సు ఆపి పోలీసులు ప్రయాణికులను తనిఖీ చేశారు. విజయ బ్యాంకు నుంచి కళ్యాణ లక్ష్మి పథకం నిధులను డ్రా చేసి వెళ్తుండగా దొంగతనం జరిగింది. నగదు పోవడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కూటమి నేతలు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మాచవరం మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కర్రలతో వస్తామన్నారు. రేపు అధికారంలోకి వస్తే గొడ్డలతో వస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలాయపాలెం మండలంలో యూరియా సరఫరా కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం 3వ తేదీ నుంచి భారీ యూరియా వస్తుందని చెప్పినా గ్రామస్తులకు పరిమిత బస్తాలే పంపిణీ కావడంతో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి చూశారు. ఉదయం 3 గంటల నుంచి పంచాయతీ సెంటర్ల వద్ద రైతులు యూరియా కోసం నిరీక్షించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో యూరియా సరఫరా కోసం రైతులు ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేటు డీలర్లు రైతుల నుండి అధిక ధరలకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా ధర 270 ఉండగా ప్రైవేట్ డీలర్లు అదనంగా 350 వసూలు చేస్తుండడంలో దోపిడీ జరుగుతోందని అన్నారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలో 14 ఏళ్ల గర్భవతి బాలికపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే సఖీ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలిక సెంటర్ నుంచి తప్పించుకుపోయిందని, గతంలో కూడా సఖీ సెంటర్ మానిటరింగ్ అథారిటీపై పలు ఆరోపణలు వచ్చాయి. అధికారులు స్పందన లేకపోవడంతో జిల్లా అధికారులపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా మాల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తాటికుంట రిజర్వాయర్ వద్ద చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతయ్యారు. రాముడు, అతని భార్య సంధ్య రిజర్వాయర్ కు వెళ్లి రాత్రికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు గాలించిన ఎటువంటి శోధన ఫలితం రాలేదు. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం రాజాంపట్నం గంజాయి హబ్గా మారింది. గంజాయి మత్తులో ఉన్న పాదచారులపై రాడ్లు కర్రలతో దాడులు జరుగుతూ వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు నగదు దోపిడీ అవుతున్నాయి. గత వారం రోజులుగా ఈ దాడులు పెరుగుతున్నాయి. స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పోలీసులు విశేష చర్యలు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందన్నారు. శ్రీకాకుళం జిల్లా అమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యంతో రైతులు ఎరువుల కోసం రోడ్డుపైకి వచ్చారని అన్నారు. కూటమి నాయకులు మాత్రమే ఎరువులు పొందుతున్నారని, నిజమైన రైతులు వేధిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సమస్యపై పట్టుదలగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ స్పందనతో రైతులకు న్యాయం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం మొగిలి శివారులో ఒక చిరుతపులి దాడి చేసి 2 ఎద్దులను చంపేసింది. మసల్గా తాండాకు చెందిన రైతు దేవదాస్ గొప్ప జాదవ్ పొలంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో రైతుకు సుమారు 1.5 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఈతకోట గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జనసేన అభిమానులు వీరంగం సృష్టించారు. సైలెన్సర్లు లేని బైకులతో, కత్తులతో స్వైర విహారం చేస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఒక చిన్నారి, ఒక మహిళ, ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చీల్ర జగ్గారెడ్డి సామాన్య ప్రజలపై ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్యగా ఖండించారు. ప్రస్తుతం గాయపడిన వారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా వన్ టౌన్ సిఐ శ్రీనివాసులు ఓ ఆటో డ్రైవర్ ఒక భక్తుడిపై దాడి పాల్పడ్డాడు. ఆగస్టు 31న జరిగిన ఈ ఘటనలో సీఐతో బూటుకాలతో తన్ని చెంప పగలగొట్టినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. సోగనూరు రోడ్డులో అనుమతి లేకుండా ఊరేగింపు చేస్తున్నారని సీఐ సహనం కోల్పోయి ఈ దాష్టికానికి పాల్పడినట్లు సమాచారం. సీఐ వైఖరికి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిరసనగా బీజేపీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాళేశ్వరం ఇసుక పేరుతో కృత్రిమ ఇసుకను అక్రమంగా తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌల్తాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూముల నుంచి మట్టిని సేకరించి ఫిల్టర్ల ద్వారా ఇసుక తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ లారీలో తరలిస్తున్న కృత్రిమ ఇసుకను స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెర్తాడ్ మండలం ధోన్కల్ గాండ్లపేట్ మధ్య ఉన్న చెక్ డ్యాం భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీనిపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నాసిరకం పనులే డ్యాం కొట్టుకుపోవడానికి కారణమని ఆరోపించారు. ఈ ఘటన వల్ల పంట పొలాలు మునిగిపోయి ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజంపేట పర్యటన వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ ఆరోపించారు. ఈ పర్యటనలో ప్రజలకు ఏం ప్రయోజనమూ లేదన్నారు. ఎన్నిక ముందు రాజంపేటను జిల్లా చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు జిల్లా గురించి అడిగిన వారికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో 13,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అధికారుల కోసం 720 ఫ్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. నవంబర్ నాటికి గ్రూప్ 1 క్వార్టర్లు, వచ్చే నెలలో గ్రూప్ డి నిర్మాణాలను పూర్తవుతాయని తెలిపారు. రాజధానిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అమరావతి అత్యంత సురక్షితమైన నగరమని ఆయన స్పష్టం చేశారు. ములుగు జిల్లా ములుగు మండలం పరిధిలోని పత్తిపల్లి పోట్లాపూర్ గ్రామంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. పత్తిపల్లి సమీపంలోని పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోలీ శంకర్ ఆధ్వర్యంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పులిచాడ కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పత్తిపల్లి, పొట్లాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి వెళ్లొద్దని అధికారులు సూచించారు. పెద్ద పులికి ఎవరైనా హాని తలపెడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డోలీ శంకర్ హెచ్చరించారు.
చిత్తూరు ఎన్సీబీఐ మెయింటెనెన్స్ బ్రాంచ్ పక్కన గల రోడ్డుపై ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఒక కూలీ మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు కడుతుండగా అవి పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలాయి. ఈ ఘటనలో వేలూరుకు చెందిన ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు 1వ పట్టణ సీఐ మహేశ్వరరావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండ వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని మాజీ మేయర్ బొత్తు రామ్మోహన్ ఆయన సతీమణి శ్రీదేవి సందర్శించారు. గణనాథుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బోరుబండ కార్పొరేటర్ సతీమణి హబీబా సుల్తానా, వినాయక్ నగర్ బస్తీ అధ్యక్షుడు ఆనంద్, రవీందర్, మహేష్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గుగని కార్మిక నిర్మాణ సంఘం ధర్నా నిర్వహించారు. మెడికల్ బోర్డును ప్రతి నెలా నిర్వహించాలని, బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని, కార్మికులకు లాభాలు వాటాను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గుర్తింపు పొందిన యూనియన్లను కార్మిక ప్రయోజనాలను విమర్శించే మేనేజ్మెంట్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా 33 ఏళ్ల చరిత్ర ఉన్న కళాభవన్ కూల్చివేతకు గురైంది. 1992లో నిర్మించిన ఈ భవనంలో భక్తులు కళ్యాణం, సత్యనారాయణ వ్రతం వంటి కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాలను ఆలయ ఓపెన్ స్లాబ్లో నిర్వహించడానికి అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. కళాభవన్ కూల్చివేతతో ఆలయ అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్నాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 11వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిపల్లి కాలువ సమస్య ప్రధానంగా ఉన్నట్లు గుర్తించి దానిని మరమ్మతుల కోసం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపారు. వార్డులోని ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ సిఐ సురేష్ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా యూరియా నాణ్యత, ధరలను పరిశీలించారు. యూరియాను అక్రమంగా రవాణా చేయడం లేదా నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని సిఐ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపును తొలగించాలని కోరుతూ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. పాఠశాల గుడి, గ్రామ సచివాలయం సమీపంలో బెల్ట్ షాపు పెట్టడంపై మహిళా నాయకురాలు ఎస్ నాగమణి మండిపడ్డారు. అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పామరు ఎమ్మెల్యే వల్ర కుమార్ రాజా, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బాండ్రెడ్డి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బేబీ కిట్స్, రోగులకు పండ్ల పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు ఆదర్శంగా నిలిచారని, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాణిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3.82 కోట్ల విలువైన 763 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఖానాపూర్ సమీపంలో చిలకలగుట్ట వద్ద గంజాయిని తరలిస్తుండగా డ్రగ్స్ కంట్రోల్ టీం, స్థానిక పోలీసులు దాడి చేసి 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులకు 5 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని సిఐటియు నేతలు అన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు రాక 104 మంది ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. గుంటూరులో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర కుమార్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, రామకృష్ణ ప్రారంభించారు. ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఈ నెల 7, 21 తేదీల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ వద్ద కేవలం 220 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండగా 349 మందికి పైగా రైతులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతులు సొసైటీకి తాళం వేసి ఆందోళన చేశారు. అంతేకాకుండా యానాలలో సగం లోడ్ ని దింపి బషీరాబాద్ వెళ్తున్న యూరియా లారీని కూడా అడ్డుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీపాద శ్రీవల్లభ ఫౌండేషన్ సేవా ట్రస్ట్ అనే కొత్త ఆర్యవైశ్య సంఘం ఏర్పాటైంది. శ్రీపాద శ్రీవల్లభ మహాసముద్రంలో ఆర్యవైశ్యులు ప్రత్యేక స్థానం కల్పించడం లేదని ఈ ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యుల ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అందుకే తాము ప్రత్యేకంగా ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్మశాన వాటికలో దారుణం జరిగింది. విద్యుత్ షాక్తో మరణించిన లైన్మెన్ శ్రీనివాస్ దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం దశదిన కర్మ కోసం చితా భస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు వెళ్లగా అది కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన బంధువులు క్షుద్ర పూజల కోసమే చితాభస్మాన్ని చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. అమరావతిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటేట్ అధికారుల క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో 13,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, అధికారుల కోసం 720 ప్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. నవంబర్ నాటికి గ్రూప్ 1 క్వార్టర్లు, వచ్చే నెలలో గ్రూప్ డి నిర్మాణాలు పూర్తి అవుతాయని తెలిపారు. రాజధానిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అమరావతి అత్యంత సురక్షితమైన నగరమని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరులో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. చిత్తూరులోని బీబీ రెడ్డి కాలనీ, నలంద నగర్, నిఖిలానంద అపార్ట్మెంట్లోని మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీ కార్యాలయంతో పాటు చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందన్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లో కూడా సిట్ సోదాలు జరిగాయి. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన నిందితులుగా ఉన్న వారి ఇల్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లాలో బైన్సాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో 600 మంది పోలీస్ బలగాలను మోహరించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. నిఘా కోసం 300 రూఫ్ టాప్ వాహనాలు, ప్రధాన కూడలిలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు.